మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య వెనుక నిజాలను 2-3 రోజుల్లో సిట్ అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేక సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు. ఇది రాజకీయ హత్యనా, స్థిరాస్తుల ఆర్థిక లావాదేవీల వ్యవహారమా అన్న కోణాల్లో విచారణ సాగుతోంది. మరోవైపు కేసు దర్యాప్తును సిట్ నుంచి వేరే సంస్థకు బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కు విన్నవించింది. ఈ క్రమంలో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక హత్యకు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. వివేక హత్యకు గురైన 3 రోజుల ముందు 3 యువకులు పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ 3 స్థానిక బస్టాండ్ సమీపంలో వరుసగా 3 రోజులు మద్యం సీసాలు కొనుగోలు చేసినట్లు, హత్య అనంతరం వారు కనిపించలేదు అన్న ప్రచారం కూడా సాగుతోంది. బీహార్తో పాటు ఇతర ప్రాంతాల నుండి కిరాయి హంతకులను రప్పించి వివేకాను హత్య చేయించి ఉంటారు అన్న అనుమానాలను స్థానికులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. హత్యతో పాటు ఆయన ఇంట్లో ఉన్న సుమారు 1.20 కోట్ల నగదును దొంగలించి ఉంటారని భావిస్తున్నారు. వివేకానందరెడ్డి నివాసాన్ని అదనపు డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ తనిఖీ చేశారు. హత్యకు సంబంధించి పట్టణానికి చెందిన బాబా వలీతో పాటు మరో 3 అనుమానితులను వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి సిట్ అధికారులు విచారించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వివేకానంద హత్య కేసు విచారణ సిట్ అధికారులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ అక్షయ్. మొత్తాన్ని చూసుకుంటే అభిషేక్ మహంతి డీజీ అక్కడికి దాదాపు వివేకానంద రెడ్డి హత్య జరిగిన అనంతరం అక్కడికి చేరుకుని మొత్తానికైతే గోప్యతగా ఉన్న వివరాలన్నీ కూడా వారి దగ్గర నుంచి రాబట్టినట్టు తెలిసింది. మొత్తాన్ని చూసుకుంటే కడప నగరానికి చెందిన జిలాని, మణి మరియు రాజశేఖర్ అనే 3 వ్యక్తులను కూడా 2 రోజుల క్రితం పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని డిటిసిలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి ఎర్రగంగిరెడ్డి, ఈ పరమేశ్వర్ రెడ్డి, అతని పిఏ కృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా దాదాపు 40 మంది నుంచి 50 మందిని విచారణ కూడా చేసినట్లయితే తెలిసింది. మొత్తానికి ఇది చూసుకుంటే పరమేశ్వర్ రెడ్డి ఇంటి దొంగలే పని అని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అతన్ని కూడా ఆయన తిరుపతి ఆసుపత్రిలో అదుపులోకి తీసుకుని అతన్ని విచారణ చేస్తున్నట్లు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే మొత్తం సిట్ అధికారులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. మొత్తం 5 బృందాలు కూడా సిట్ బృందాలు, 7 పోలీస్ బృందాలు కూడా కడప నగరాన్ని పులివెందులు చేరుకొని కూడా దర్యాప్తు వేగవంతం జరిగింది. ఇటు చూస్తే వైఎస్ వివేక కుమార్తె కూడా సిబిఐతో ఇంకా ఎంక్వైరీ చేయించాలి దర్యాప్తు అని కూడా ఒక ఆమె కూడా కోరినట్లు తెలుస్తుంది. ఇతర అధికారులు అయితే మొత్తానికి కేసు అంతా కూడా పూర్తి చేసినట్లు ఒక కొలికి వచ్చినట్లు కూడా తెలిసింది. ఒక 2-3 రోజుల్లో కూడా నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టినట్లయితే తెలిసింది. మొత్తాన్ని చూసుకుంటే ఇంటి వ్యవహారమే ఈ కారణమా లేదా డబ్బుల కోసమే ఇచ్చేసారా అని చెప్పేసి కూడా ఆ ధోరణిలో కూడా పోలీసులు విచారణ చేసినట్టు తెలిసింది. ఇటు ఒక పరమేశ్వర్ రెడ్డి మరియు ఎర్రగంగిరెడ్డిని పోలీసులు విచారణ చేసిన తర్వాత మొత్తానికైతే పలు కీలక ఆధారాలు కూడా రాబట్టినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి సిట్ అధికారులు అయితే అభిషేక్ మహంతి, ఇట్లు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో మొత్తం సిట్ బృందాలు కూడా దర్యాప్తు వేగవంతం చేసి ఈ కేసును కొలిక్కు తెచ్చే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి అక్షయ. మొత్తానికి పోలీసు బృందాలు కూడా అక్కడికి చేరుకొని మొత్తం అంతా కూడా నిన్న కూడా అదనపు డీజీ కూడా అక్కడ చేరుకొని మరొకసారి వివేకానంద రెడ్డి హత్య జరిగిన ప్రదేశం మొత్తం కూడా పరిశీలించాడు తెలుస్తుంది. కడప నగరానికి చెందిన 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వారి బంధువులు కూడా డిటిసి దగ్గరికి వెళ్ళి తమ వారికి ఎలాంటి ప్రమేయం లేదని కూడా తెలిసింది. దిద్దకుంట శేఖర్ రెడ్డితో కూడా వీళ్లకు సంబంధాలు ఉన్నాయని చెప్పే నేపథ్యంలో వీళ్ళ 3 కూడా అదుపులో తీసుకుని పోలీసులు అయితే విచారించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కేసులో కీలక ఆధారాలు అయితే రాబట్టినట్లు తెలుస్తుంది అక్షయ. థ్యాంక్ యూ శ్రీకాంత్.